వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇది మార్నింగ్ 5కి మార్నింగ్ వ్యూ అండి. నేను మార్నింగే ఇంటి ముందు కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. మా హస్బెండ్ టీ అడిగితే టీ పెడుతున్నాను. నేనైతే ఇలా పెడతానండి, కొలత తీసుకొని పెడతాను. నేను 2 స్పూన్స్ టీ పొడి వేసి 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ వేసి పెడతానండి. సరిపోతుంది స్వీట్ అయితే. మరి ఎక్కువైతే కూడా తాగము. ఒక ఇలాచీ అయితే వేశాను ఫ్లేవర్ కోసం. వెదర్ కూడా చాలా బాగుంది, చూసారు కదా. ఇట్లా సిమ్లో పెట్టుకొని టీని మరిగిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచి కూడా బాగుంటుందండి టీ అనేది. ఇంకా ఈ టీ కూడా అయిపోయిందండి. నేను మా హస్బెండ్కి టీ ఇచ్చేసి నేను కూడా తాగేశాను టీ. ఇలా పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి, ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఏం కూర ఉండాలి, ఏం టిఫిన్ చేయాలి అలా అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే అప్పటికప్పుడు హడావిడి పడితే మాత్రం ఇబ్బందిగానే ఉంటుందండి. అప్పటికప్పుడు అనుకొని ఈ కూర చేయాలి, ఈ టిఫిన్ చేయాలనుకుంటే మాత్రం చాలా ఈజీ అయితే ఉండదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడైతే నేను బియ్యం కూడా కడిగేశాను. కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత స్టవ్ మీద పెడతానండి. చూసారు కదా, మంచిగా అన్నం అయితే ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు బీన్స్, క్యారెట్ అనేది కూడా ఒక 5 మినిట్స్ అలా ఉడకపెడతాను. అట్లా వేడి నీళ్ళల్లో కూడా అట్లా వదిలేస్తే వాటందరికీ అవి మంచిగా ఉడికిపోతాయండి. ఇది 7 అట్లా అయింది. మా కిటికీలోంచి విండోలోంచి వ్యూ అండి. అన్నం కూడా అయిపోయింది. దాన్ని ఆ ఉడికిన వాటిని కూడా స్ట్రెయిన్ చేసేసుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ కూర కోసము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైస్కి మాత్రం కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, మరీ తక్కువ వేస్తే అస్సలు బాగోదు. ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అన్నీ మీకు కావాలంటే పోపు దినుసులు అన్నీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అలాంటివి ఏమి వేయట్లేదు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఏదైనా మిస్టేక్స్ అని కానీ ఏదైనా ఉంటే కూడా చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇంతకుముందు కుకింగ్ వీడియోస్ చేసేదానికని వ్యూస్ అంత ఎక్కువ రావట్లేదు అనేసి ఇట్లా డైలీ వ్లాగ్స్ లాగా పెడదాం అనుకుంటున్నాను. ఇందులోనే రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కాబట్టి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, ఎక్కువ ఉడకలేదు, ఒక 50% జస్ట్ అంతే అండి. ఒక 5 నిమిషాలు అలా ఉడికిచ్చి బాయిల్ అయిన తర్వాత ఆ వేనీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచితే ఉడికిపోతాయండి. వాటిని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఆ తాలింపు ఇదంతా కలిసిపోయేలాగా ఆయిల్ పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అందరూ చేసే రెసిపీసే అండి, కాకపోతే కొంచెం మార్పుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంది. పిల్లలకు కూడా మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లలు వద్దు అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈ లోపల నేను పచ్చి పులుసు అనేది చేస్తున్నాను. ఇదైతే నా ప్రకారం మా అమ్మ అయితే ఎలా చేస్తుందో నేనైతే అలా చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే అప్పటికప్పుడు పొద్దున్నే చింతపండు వేసి పులుసు పిసికి పోయేసేదానికన్నా ఇలా ఒక 1 మంత్కి కానీ ఒక 15 డేస్కి కానీ ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో చాలా ఈజీగా అయిపోతుంది మన పని అనేది. పప్పుచారులో కానీ పులిహోర కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ తడి స్పూన్ అస్సలు తగలకూడదండి, లేకపోతే పాడైపోతుంది. ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నాను. ఎండుకి నేను కొంచెం కారం కూడా వేస్తాను. ఇది మా స్టైల్ అండి, మా అమ్మ ఇలా చేస్తుంది కాబట్టి నేను అలా చేస్తున్నాను. జస్ట్ ఆ ఉల్లిపాయలని ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది పులుసులో. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని దాంట్లో ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసేసుకోవాలి ఇప్పుడే. ఒకవేళ పులుపు సరిపోతే కొంచెం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పేస్ట్ ఉంది కదండి, అది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఫస్ట్ ఎప్పుడైనా కొంచెమే వేసుకున్న తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడినన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా రసం లాగా పెట్టుకొని సైడ్గా ఫ్రై చేసినప్పుడు తప్పకుండా పచ్చి పులుసు కానీ టమాటా రసం కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పాపకి చాలా ఇష్టం అండి. ఇప్పుడు అసలే ఎండాకాలం కదా, కొంచెం చారు పప్పు ఇలాంటివి ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకున్నాను కదండి, నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. మధ్య మధ్యలో కూడా ఒకసారి చూసుకోండి కావాలంటే. చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ పెసరపప్పు అనేది నానబెట్టుకున్నాను. మీకు ఆ క్లిప్ అనేది కట్ అయినట్టుందండి. ఇట్లా 2 స్పూన్స్ తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానితే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. మగ్గిపోతుంది, పెసరపప్పు ఉడకదేమో అలాంటిది ఏమి ఉండదు, మంచిగా మగ్గిపోతుంది. ఇంకా ముందే వేస్తే మాడిపోయినట్టుగా ఉంటుంది. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ కర్రీ మాత్రం నేనైతే సిమ్లోనే చేస్తాను, స్టవ్ తక్కువలో పెట్టేసుకొని. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి మీకు. ఇంకా ఎలా చేయొచ్చో బ్లాగ్స్ అనేది కూడా చెప్పండి. ఇలా ఇది మిస్టేక్ ఉందని కూడా మీరు చెప్తే చాలండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఎందుకంటే మా కారం కొంచెం ఘాటుగా ఉంది, అందుకని 1 టేబుల్ స్పూనే వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్ కూడా ఉండదు, అది చిన్న స్పూనే, జస్ట్ మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇలా వేసుకొని మంచిగా ముక్కలకి మంచి కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారము. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి చూపిస్తున్నానండి. జస్ట్ 1 ఇంచు ఉంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకొని మిక్సీలో జస్ట్ తురుములాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది రెసిపీ మాత్రం. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని కూడా వేసేసుకుందాము. ఇది పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కాదు. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అనేది వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదండి కుకింగ్ వీడియోస్ తీసి, ఇప్పుడు కొంచెం మళ్ళీ అలవాటు అవ్వాలి ట్రైపాడ్ అనేది. ఇది కొత్తది ట్రైపాడ్ తీసుకున్నాను నేను, ఇది బ్లాగ్స్ కోసం అనేసి. నేను ఇలా కర్రీ అయిపోగానే నేను హాట్ బాక్స్లోకి అనేది కర్రీ తీసేసుకున్నాను. ఆ పిక్ ఇక్కడ యాడ్ చేశానండి. ఈ లోపల నేను ఉతికిన బట్టలు ఎండేసుకున్నానండి, మొత్తము ఆరబెట్టేసుకున్నాను. ఎండ్లో ఆరబెట్టానండి. అవి చూపిస్తున్నాను ఆ క్లిప్ అనేది మీకు. ఇక్కడ నేను పచ్చి పులుసుకి తాలింపు కోసము వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఆయిలే సరిపోతుంది, ఎక్కువ వేయకండి. దీంట్లోనే ఇంకా పోపు దినుసులు, ఫస్ట్ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మనం కలిపి ఉంచుకున్న ఆ పులుసు ఉంది కదండి, అవి వేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎలాంటి హడావిడి లేకుండా. మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది, పచ్చి పులుసు. కానీ చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎండాకాలం తప్పకుండా తింటారు ఇది. తెలంగాణ సైడ్ అయితే, మాది తెలంగాణ, మా అమ్మ వాళ్ళది, అటు సైడ్ అయితే బాగా తింటారు. ఇప్పుడు నేను తాలింపులో కొంచెం పసుపు కూడా వేస్తాను.
వేసేసి ఇక్కడే మెంతుపిండి కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇవి పులుసు పోసుకున్న తర్వాత వాటర్ ఏమైనా కావాలంటే ఇక్కడ పోసేసుకోవచ్చండి. నీళ్ళు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని నేను ఇక్కడ మెంతుపిండి అనేది ఇక్కడ వేసుకుంటాను. అసలు పొంగు కానీ అట్లా ఏం అవసరం లేదండి. జస్ట్ వేడైతే సరిపోతుంది. మనం పులుసు పోసిన తర్వాత వేడైతే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం వాటర్ పడతాయని చెప్పేసి వాటర్ కూడా పోసాను, నీళ్ళు. ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను మెంతుల్ని వేయించి పొడి చేసుకున్నాను. ఆ మెంతు పొడి అనేది వేసుకుంటున్నాను. ఇట్లా చింతపండు వేసిన దాంట్లో ఎందులో అయినా సరే మెంతుపిండి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. పులుసులో కానీ చార్లల్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేసుకోను. టమాటా రసంలో మాత్రం ఇంగు వేసుకుంటాను. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు టిఫిన్కి నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మా పాపకి మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. మా పాప అన్నీ ఏరేస్తుందండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు ఇవన్నీ వేరుతుంది కాబట్టి ఇలా నేను తీసుకున్నాను. ఏం లేదండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా, చిన్న ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చి ఒక్కటి తీసుకున్నాను. పాప కూడా తినాలి కాబట్టి టిఫిన్ ఒక్కటి తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి అనేది పెట్టేసుకోవాలి. ఇంకోటి ఉందండి, అది తోమలేదు, అందుకని ఇది పెట్టేశాను మళ్ళీ కడిగేసి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర అలాంటిది ఏం వేయలేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కొంచెం మగ్గాలండి, ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గాలి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది నేను చూపిస్తాను. ఈ మసాలా వేస్ట్ చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది సేమియా ఉప్మా అనేది. మా పాప అయితే టమాటా కచ్చప్ వేసేసుకొని తినేస్తుంది, అంత బాగుంటుంది. మంచి పొడి పొడిలాడుతూ వస్తుందండి సేమియా ఉప్మా అనేది. అస్సలు ముద్దగా అస్సలు రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా మగ్గిపోయాయి. ఇక్కడ ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుందాము. అదేమీ లేదండి, మ్యాగీ మసాలా ప్యాకెట్. నేనైతే మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒక్కటైతే వేస్తాను. 3 మెంబర్స్కి అయితే ఒకటైతే సరిపోతుంది. అది చాలా టేస్ట్ ఇస్తుందండి. అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మ్యాగీ మసాలా వేసి అసలు ఇంకా వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. ఇట్లా వేసేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అందాజుగా చేసేస్తాను, కొలతలు ఏమి ఉండవు. ఒకవేళ మీకు కొలతగా కావాలంటే 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే పోసేసుకోవచ్చు. 2.5-3 కప్పులు వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇప్పుడు నేను రుచి చూస్తున్నానండి. రుచి చూసిన తర్వాత సాల్ట్ తగ్గిందనేసి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక పొంగు అనేది రావాలి. నీళ్ళు అనేవి మరగాలండి కొంచెము. ఇక చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ అనేది సిమ్లో చేసేసుకోండి. మరీ సిమ్ కాదు, కొంచెం సిమ్లో చేసేసుకొని మనం ఇక్కడ సేమియా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ సేమియా ఎంతవరకు యాడ్ చేయొచ్చో కూడా చూపిస్తాను చూడండి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనకి వాటర్ ఎక్కువ కనపడకూడదు. పొడి పొడిగా రావాలంటే వాటర్ ఎక్కువ కనపడకూడదు. ఒకవేళ ముద్దగా ఉండాలంటే వాటర్ ఎక్కువ కనపడాలి. చూసారా, కరెక్ట్ సరిపోయింది. అక్కడ నాకు వాటర్ లేదు, వాటర్ తక్కువ ఉంది, సేమియా కూడా ఈక్వల్గా ఉంది మనకి. ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే ఉండాలండి, తక్కువలో ఉండాలి. స్లిమ్లో అంటే అది ఏం లేదు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది. కిందదే ఉడికిపోయి పైన ఉడకకుండా ఉంటుంది చూసారా, అలా కాకుండా మొత్తం సమానంగా ఉడికిద్ది ఇలా కలుపుకోవడం వల్ల మధ్యలో.
ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. మ్యాగీ సేమియా ఉప్మా అనొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా టేస్ట్ చూసి మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలా చాలా బాగుంటుంది సేమియా ఉప్మా, మ్యాగీ సేమియా ఉప్మా. అసలు రెసిపీ మాత్రం సూపర్ అండి. టమాటా కచప్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ మా పాప అడుగుతుంది, అయిపోయిందా అమ్మా, అయిపోయిందా, టిఫిన్ పెడతావా అని అడుగుతుంది. అయిపోయింది ఆగు అని చెప్తున్నాను. తన రివ్యూ కూడా మీకు చూపిస్తానండి, వీడియోలో క్యాప్చర్ చేశాను. తనకి పెట్టిన తర్వాత తనకి ఎలా అనిపించిందో కూడా చెప్తుంది ఇప్పుడు మా పాప తిని చెప్తుందండి ఎలా ఉందో. కాలింది, పాపం కాలుతుంది. ఎలా ఉంది, బాగుందా, ఎలా ఉంది, ఓకే హ్యాండ్ సూపర్ అండి, థ్యాంక్ యూ, సూపర్ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అనేది. మీకు చూసారా, మనం స్టవ్ దింపేసిన ఇంకా పొడిగా తీసే వరకు కూడా ఆగట్లేదండి. తింటాను అంటుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. ఇలా కట్టేస్తానండి. తనకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఉన్న సామాన్లు, టిఫిన్ తింటాం కదండి, ఆ సామాన్లని తోమేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి.